వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీద ఎగ్జామ్లో కనుక బిట్ వచ్చినట్లయితే మనం ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాము. రైట్, సో ఒకసారి ఆ బిట్స్ చూద్దాము. ఏం లేదు, చాలా ఈజీ. జస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటిదంటే వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆన్సర్స్లలో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండి V3 ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. లేదా ఇగో ఈ క్లూ వర్డ్స్లను మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఏమేమి ఉన్నాయి? జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, ఎట్, ఎవర్, నెవర్, ఏ మూమెంట్ ఎగో. సో ఇవి గనక ఆ క్లూ వర్డ్స్ గనక మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా గుర్తించాలి. సో ఒకసారి ఇవి గుర్తుపెట్టుకోండి. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. తర్వాత ఈ క్లూ వర్డ్స్ అనేటువంటివి ఉండాలి. రైట్, గమనించండి. ఐ డాష్ టు స్కూల్ జస్ట్ నౌ. రైట్, సో ఇక్కడ గమనించండి, హ్యాస్, హ్యావ్ ఎక్కడ ఉపయోగించాలో కూడా నేర్చుకోవాలి. ఐ, వి, యు, దేకి హ్యావ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్కు హ్యాస్ ఉపయోగించాలి. ఇది కూడా తెలిసి ఉండాలి. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఐ ఉన్నది, మనకి ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటిది? జస్ట్ నౌ. అంటే ఈ విధంగా రావాలి మనకు ఆన్సర్. అంటే ఇక్కడ ఐ ఉన్నది కదా, సో ఐ ఉంటే ఏమొస్తుంది ఆన్సర్లో? హ్యావ్ ఉంటుంది. సో హ్యావ్ ఉన్నది ఆన్సర్ ఇది. రైట్, ఇది ఆన్సర్ అవుతుంది. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ. రైట్, సెకండ్ బిట్ చూద్దాము. షీ డాష్ హర్ హోంవర్క్ ఆల్రెడీ. షీ డాష్ హర్ హోంవర్క్ ఆల్రెడీ. ఇక్కడ ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటిది? ఆల్రెడీ అనేటువంటిది క్లూ వర్డ్. సో గమనించండి, ఆల్రెడీ అనేటువంటి క్లూ వర్డ్ ఇక్కడ ఉంది కదా. సో అది ఉన్నప్పుడు ఆన్సర్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ V3 ఉండాలి. ఓకే, సో అది హ్యాజా హ్యావా అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి దీన్ని బట్టి ఉంటుంది. షీ అంటే ఏమొస్తుంది? హ్యాజ్ అవుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇంత ఈజీ అనమాట, ఎప్పుడు మనం లాజిక్స్ను కనుక ఫాలో అయినట్లయితే. సో ఇక్కడ షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఆల్రెడీ. నెక్స్ట్ బిట్ చూద్దాము. చాలా ఈజీ లాజిక్స్. రైట్, దే డాష్ ద మూవీ రీసెంట్లీ. చూడండి, రీసెంట్లీ ఉంది అంటే మనకు హ్యాస్ కానీ హ్యావ్ కానీ V3 కానీ ఆన్సర్ కావాలి. సో ఇక్కడ ఏముంది? దే ఉంది. దే అంటే ఏమవుతుంది? హ్యావ్ ఉన్నది. సో హ్యావ్ ఉన్నది ఆన్సర్ ఇది. దే హ్యావ్ వాచ్డ్ ద మూవీ రీసెంట్లీ. నెక్స్ట్ బిట్ చూద్దాము. హీ డాష్ హీజ్ లంచ్ ఎట్. హీ డాష్ హీజ్ లంచ్ ఎట్. ఎట్ అనేటువంటిది చూడండి క్లూ వర్డ్. సో అది ఉన్నప్పుడు హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి. సో ఇక్కడ ఏమున్నది? హీ ఉన్నది. హీ ఉంటే ఏమొస్తుంది మనకు? హ్యాస్ వస్తుంది. సో హ్యాస్ ఉన్నటువంటిది హ్యాజంట్ ఈటెన్. హీ హ్యాజంట్ ఈటెన్ హీజ్ లంచ్ ఎట్. సో అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వి డాష్ ద స్టేషన్ జస్ట్ నౌ. సో వి డాష్ ద స్టేషన్ జస్ట్ నౌ. సో ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది? జస్ట్ నౌ. గమనించండి, జస్ట్ నౌ. రైట్, ఇది. సో ఇది ఉంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో అది హ్యాసా హ్యావ్ అనేటువంటిది ఇక్కడ వి ఉన్నది. సో వి ఉన్నది. వి ఉంటే ఏమవుతుంది మనకు అంటే హ్యావ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. సో హ్యావ్ రీచ్డ్. వి హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ జస్ట్ నౌ. నెక్స్ట్, ఐ డాష్ నెవర్ డాష్ ఏ లయన్. రైట్, సో ఇక్కడ గమనించండి, క్లూ వర్డ్ ఏంటిది? నెవర్. ఓకే, సో మనకు నెవర్ ఉందా? ఇదిగోండి ఇక్కడ క్లూ వర్డ్. సో హ్యాస్ కానీ హ్యావ్ కానీ, ఆ హ్యాస్ ఆ హ్యావ్ అనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఐ ఇక్కడ ఉన్నది. ఐ ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? హ్యావ్. సో హ్యావ్ సీన్. దిస్ ఈజ్ ఐ హ్యావ్ సీన్ నెవర్. ఫస్ట్ది ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ లయన్. రైట్, సో ఇది ఇక్కడ ఒక్క నిమిషం, ఇది ఇక్కడ రాయాలి. సీన్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ద బాయ్స్ డాష్ క్రికెట్ ఆల్రెడీ. ద బాయ్స్ డాష్ క్రికెట్ ఆల్రెడీ. సో క్లూ వర్డ్ ఏంటిది? ఆల్రెడీ. గమనించండి, ఆల్రెడీ ఇదిగోండి. సో హ్యాస్ కానీ హ్యావ్ కానీ. సో ఇక్కడ బాయ్స్ అంటే ఫ్లూరల్ అంటే వి అని వస్తుంది. వి ఉన్నప్పుడు హ్యావ్ అనే దాన్ని ఉపయోగిస్తాం మనం. సో హ్యావ్ ఎక్కడుంది? ఇది ఆన్సర్. రైట్, ద బాయ్స్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ ఆల్రెడీ.
నెక్స్ట్ ఇది మై సిస్టర్ డాష్ హర్ బ్యాక్ రీసెంట్లీ. సో గమనించండి, మై సిస్టర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, షీ వస్తుంది. రైట్, మనకిచ్చిన క్లూ వర్డ్ ఏంటిది, రీసెంట్లీ. ఫస్ట్ ఇది గమనించిన తర్వాతనే మిగతాది అబ్జర్వ్ చేయాలి, క్లూ వర్డ్ ఉందా లేదా. సో ఇది గమనించినాం, రీసెంట్లీ అనేటువంటిది. సో ఇప్పుడు మై సిస్టర్ ఉంది కదా, మై సిస్టర్ అంటే షీ వస్తుంది. షీ వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం, షీ హ్యాజ్. సో హ్యాజ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్. మై సిస్టర్ హ్యాస్ లాస్ట్ హర్ బ్యాగ్ రీసెంట్లీ. నెక్స్ట్ డాష్ యూ ఎవర్ డాష్ టు ఢిల్లీ. సో ఇక్కడ మనం గమనించాల్సిన క్లూ వర్డ్ ఏంటిది, ఎవర్. ఇక్కడ ఉందా మనకు, చూడండి ఎవర్. సో ఎవర్ ఉంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, యూ ఇచ్చాడు. యూ ఎక్కడుంది మనకు, ఇక్కడ ఉంది. యూ ఉంటే ఏం రాయాలి, హ్యావ్ రాయాలి. రైట్, సో హ్యావ్ కాబట్టి హ్యావ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి, హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ఢిల్లీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద టీచర్ డాష్ ద లెసన్ జస్ట్ నౌ. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటిది, జస్ట్ నౌ. మనకు ఆల్రెడీ జస్ట్ నౌ, ఇదిగోండి ఇక్కడ క్లూ వర్డ్. రైట్, సో ఇక్కడ మనకు ఇప్పుడు గమనించాల్సింది ఏంటిది, ద టీచర్ అంటే ఏమవుతుంది, హీ కానీ షీ కానీ ఇద్దరిని, ఇది కామన్ జెండర్. సో ఇక్కడ మనము హీ కానీ షీ కానీ ఉపయోగిస్తాం. హీ షీల తర్వాత వచ్చేటువంటిది ఏంటిది, హ్యాజ్. సో హ్యాజ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది, హ్యాజ్ ఎక్స్ప్లెయిన్. ద టీచర్ హ్యాజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ జస్ట్ నౌ. నెక్స్ట్ బిట్ చూద్దాం. షీ డాష్ ద లెటర్ ఎట్. సో ఇక్కడ గమనించండి, ఎట్ అనేటువంటిది క్లూ వర్డ్. మనకు ఎట్ అనేటువంటిది క్లూ వర్డ్. దాదాపుగా ఇదే క్లూ వర్డ్స్ను మెన్షన్ చేస్తేనే మనకు స్ట్రక్చర్ రైట్ అవుతుంది, కరెక్ట్ మీనింగ్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్స్లలో ఈ క్లూ వర్డ్స్ అనేటువంటివి మెన్షన్ చేస్తారు. అవి మెన్షన్ చేయకపోతే సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది. కాబట్టి కంపల్సరీ వాటిని ఇస్తేనే ఈ స్ట్రక్చర్లో అవి ఫిట్ అవుతాయి. కాబట్టి ఈ క్లూ వర్డ్స్ను మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కు సంబంధించిన ఇవి. రైట్, సో ఇక్కడ ఎట్ ఉంది, ఇక్కడ ఏముంది, షీ ఉన్నది. షీ ఉన్నప్పుడు షీ ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం, హ్యాజ్. సో ఆన్సర్ ఏమొస్తుంది, hasn't written. She hasn't written the letter at. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాం. దే డాష్ ద వర్క్ ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నది, మనకి ఇచ్చినటువంటి క్లూలో కూడా ఆల్రెడీ ఉన్నది. రైట్, సో ఇక్కడ దే ఉన్నది. దే అంటే ఇక్కడ ఉన్నది, అంటే ఏం ఉపయోగిస్తాం, హ్యావ్ ఉపయోగిస్తాం. సో హ్యావ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది, దిస్ ఈజ్ ఆన్సర్. They have completed the work already. Next, I dash my friend recently. సో ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటిది, రీసెంట్లీ. సో ఇక్కడ ఏముంది, ఐ ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తాము అంటే హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. రైట్, ఇక్కడ హ్యావ్ ఎక్కడుంది, ఇక్కడ హ్యావ్ ఉంది. సో ఇది ఆన్సర్. I have met my friend recently. సో ఇటువంటి లాజిక్స్ తోటి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్న టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వాటన్నిటికి కూడా ఈ విధంగా లాజిక్స్ తోటి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద వీడియోస్ కలవు. అవి ప్లేలిస్ట్లో కూడా పెట్టి ఉంచాను. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నా ఛానల్లో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన అన్ని వీడియోలు దొరుకుతాయి. రైట్, సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్, హీ డాష్ నెవర్ డాష్ లేట్ టు క్లాస్. సో ఇందులో గమనించాల్సింది ఏంటిది, హీ ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం మనము, హ్యాజ్ ఉన్నటువంటిది ఏది, ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇదే కరెక్ట్ ఆన్సర్. హీ హ్యాస్ నెవర్ కమ్ లేట్ టు క్లాస్. నెక్స్ట్ బిట్, వి డాష్ అవర్ ఎగ్జామ్స్ జస్ట్ నౌ. సో ఇక్కడ క్లూ వర్డ్ ఏంటిది, జస్ట్ నౌ.
సో ఇక్కడ ఏముంది వి ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి మనము హ్యావ్ ఉపయోగించాలి. హ్యావ్ ఎక్కడుంది ఇదిగోండి. సో ఇది ఆన్సర్. సో ఇంత ఈజీగా ఉంటాయి రైట్. వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ఎగ్జామ్స్ జస్ట్ నౌ అది ఆన్సర్ అవుతుంది రైట్. సో ఇటువంటి క్లూస్ తోటి ఆల్రెడీ నేను చెప్పాను కదా నా ఛానల్లో లాజిక్స్ తోటి కలవు అన్ని రకాల టాపిక్స్ మీద. సో కాబట్టి తప్పకుండా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ మిగిలిన బిట్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్ లైవ్ కండక్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు.